నిన్న నేను ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, ఒకటి గ్లోబల్ సమిట్, రెండోది ఉస్మానియా క్యాంపస్. ఈ రెండు ఇంటర్లింక్ చేయాలి. ఎలా అంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టేస్తాం. ఆ ఫోర్స్తో మొత్తం రాష్ట్రం వైబ్రేషన్స్ అన్నీ మైక్ టెస్టింగ్ 1, 2, 3 టైప్లో చెక్ చేయొచ్చు. ఇప్పుడు గ్లోబల్ సమిట్లో నేనంతా ఆద్యంతం నువ్వు జాగ్రత్తగా గమనిస్తే లాస్ట్ చిరంజీవి గారు ఒకళ్ళే ఇంగ్లీష్ తెలుగులో మాట్లాడినట్టు కనబడింది. ఈయన కూడా కూడబలుకున్నాం మొత్తానికి సెంటెన్స్లు పేపర్లు పెట్టుకుని ఇంగ్లీష్లోనే మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు కూడా. బాగుంది, శబాస్. కానీ గ్లోబల్ సమిట్ సారాంశం, విజనరీ డాక్యుమెంట్ 2047, వాట్ ఈస్ ద ప్రైమరీ మోటో? ఇప్పుడు విజన్ 2020 అని మొదలెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఈ 20 years ఫలితాలు మనం ఇక్కడ తెలంగాణలో విస్తృత స్థాయిలో మనం దాని రిటర్న్స్ అనుకో, లేదంటే దాని ప్రకారం తదనంతర ముఖ్యమంత్రులు ఇంప్లిమెంట్ చేసేదాన్ని. మీ తర్వాత ఎవరు దిక్కు దీనికి? ప్రధానికి ఆ డాక్యుమెంట్ శాంచ్యూటీ అనుకుంటే 2020 విజనరీ డాక్యుమెంట్ అని వాళ్ళు చెప్పుకోవడానికి మాత్రమే పరిమితమైంది. కానీ ఎగ్జిక్యూషన్ అంతా ఒక హైదరాబాద్ భౌగోళిక స్థితిగతుల్లో రాజశేఖర రెడ్డి గారు కానీ, లేదంటే తదనంతర కేసీఆర్ గారు మనకి రాష్ట్ర విభజన తర్వాత కానీ దీన్ని డంకా పలాస్గా పరుగు అందించుకోవడానికి ప్రయత్నించిన దాంట్లో 2 లక్షల కోట్ల పైచిలక ఐటీ ఉత్పాదకతని పెంచే సామర్థ్యాన్ని వాళ్ళు తయారు చేసి పెట్టారు. ఇప్పుడు మీ విజనరీ డాక్యుమెంట్లో ఏ రంగాల్ని మీరు ఎంఫసైజ్ చేస్తూ రెవెన్యూ జనరేషన్ మోడల్ కింద టర్న్అవుట్ చేస్తారంటే, లాస్ట్కి చూడండి సినిమా కబుర్లు చెప్పుకోవడానికి కూర్చోపెట్టినట్టు ఈ సినిమా యాక్టర్ మీకు ఫస్ట్ మీ వెనకాతలు నాగార్జున నడుచుకొచ్చినప్పుడు ఆ కల్లీలాలు చేసుకుని ఆయన దగ్గర మంచి బట్టలు ఉంటాయి, కానీ దైద్రవ నారాయణ అన్నట్టు ఆ బట్టలు వేసుకుని వచ్చాడు చూడండి. అసలు మంచి బట్టలు వేసుకుంటాడు ఆయన, అక్కడ దొరికే ఆ లుగ్గోట్లు వేసుకుని వచ్చాడు ఆయన. వస్తే ఆ రోబో సెకండ్ ఇవ్వకపోవడం, అక్కడి నుంచే మనకి మొదల్లోనే చూడండి తుస్తుమంటారు దీపాల టాప్ మన పెద్ద బాంబు పేలుతుంది అనుకున్న దగ్గర అని వెళ్ళిపోయినట్టు అయిపోయింది. సో దాని కంటిన్యూషన్ ఆయనకు కూడా ఇష్టం ఉండి వచ్చి ఉంటాడు, ఎందుకంటే ఇంకేం కూలుస్తారో అనే భయము కూడా లోపల ఉండి ఉంటుంది ఆయనకి. ఎందుకు పోతే సినిమా వాళ్ళకి నీకు చెప్తున్నాను కదా, సినిమా వాళ్ళది మాత్రం సక్సెస్ అయింది. ఎందుకు చెప్పినా వాళ్ళు అప్పనంగా ల్యాండ్లు ఎత్తినాక మాత్రం వస్తారు గవర్నమెంట్ లీడర్. ఇప్పుడు పెట్టి ఉద్దేశం లేదన్నా సరే అప్పనంగా ల్యాండ్ వస్తుందంటే వాళ్ళకి విజన్ ఉంటుంది, బ్రహ్మాండమైన విజన్, అదైతే సక్సెస్ అని చెప్పొచ్చు.